సమర్థ రామదాస విజయం అధ్యాయం 24. శ్రీరామ జయ రామ జయ జయ రామ. వామన్ పండిట్ విద్యాసాగరుడు కాలకృత్యములు తీర్చుకొని వచ్చి శ్రీ నిత్యానంద యోగికి నమస్కరించాడు. ఆయుష్మాన్ భవ, సుబుద్ధిమాన్ భవ అని శ్రీ నిత్యానందులు ఆశీర్వదించి, నాయనా విద్యాసాగర, విద్య యొసగును వినయంబు అని ఆర్యోక్తి ఉన్నది. కానీ కొందరిలో విద్య వినయమును పెంచుటకు బదులుగా అహంకారమును పెంపొందించును. అది చాప క్రింద నీరు వలె వారి మనసులో చేరి వారి చేతల ద్వారాను మాటల ద్వారాను వెలువడును. ఎంతోమంది తాము విద్యావంతులమని గర్వించి తద్వారా జీవితమును నరకప్రాయం చేసుకుందురు. జీవితంలో సాధించిన విద్య ప్రపంచమునకు అనగా తోటి వారికి ఉపయోగపడవలనే కానీ దాని ద్వారా ఎవ్వరికీ అహంకారం జరగరాదు. అది ఏ విద్య అయినా 10 మందికి ఉపయోగపెట్టాలి. వృత్తి విద్య కానీ, శిల్ప విద్య కానీ, సంగీతం కానీ, సాహిత్యం కానీ, ధనుర్విద్య, యుద్ధ విద్య ఏదైనా పరోపకారమునకు వినియోగించితేనే జీవితం సార్థకమవుతుంది. విద్యాసాగర, శ్రీ గురుగీతలో స్పష్టంగా శివుడు పార్వతికి చెప్పాడు, గురుధిక్కారం చేసిన వానికి బ్రహ్మ రాక్షసత్వం కలుగుతుందని. గురువును ఆశ్రయించి నమ్మి సేవించు వారికి వారి జాతకంలో ఏ రాత రాసి ఉన్నా సద్గురువు తొలగించగలరు అని చెప్పాడు. ఇప్పుడు మనము ఒక విద్యాహంకారి అయిన పండితునికి బ్రహ్మరాక్షసత్వము రాకుండా శ్రీ సమర్థులు అనుగ్రహించిన విధానమును చెప్పుకొనబోచున్నాము. వినుమని ఇట్లు చెప్పదొడంగెను. కాశీలో విద్యాభ్యాసం చేసి సకల విద్యలలో ప్రావీణ్యం సంపాదించిన వామన్ పండితుడు ఎన్నో జయపత్రములు, ప్రశంసలు పొంది ఉన్నాడు. అయినను అతనికి అందరితో తృప్తి కలగలేదు. అనేక రాష్ట్రాలు తిరుగుచూ ప్రతి రాజాస్థానములలో పండితులతో వాద ప్రతివాదములు చేయగోరెను. ఇతని పేరు ప్రఖ్యాతులు ముందే తెలిసిన వారు కొందరు పండితులు రాజాస్థానమునకు తను వస్తున్నట్లు కబురు తెలిసినంతనే అపార గౌరవము ప్రకటించి, ఈ వామన పండితుడు సామాన్యుడు కాదు, అఖండ పాండితీ ప్రకర్ష కలిగిన వాడు, మనం ఇతనితో వాదములు చేయలేము, కావున ప్రశంసాపత్రములిచ్చి సగౌరవంగా సాగనంపుట మంచిదని అట్లే చేసేవారు. ఈ రకంగా కొన్ని చోట్ల గౌరవ పురస్కారములు, మణిమాణిక్య సంపద సన్మానములు లభించగా అతనికి మరింత గర్వం కలిగినది. ఒకసారి వామన్ పండితుడు జయపూరు రాజాస్థానం నందు వాద ప్రతివాదములకై పోయాను. అచ్చట ఆస్థాన పండితులకు ఈతని ప్రతిభ తెలియనందున వాదమునకు అంగీకరించారు. రాజావారు పండిత సభ ఏర్పాటు చేయించినారు. అందు శాస్త్ర విషయికమైన ప్రశ్నలతో పూర్వపక్షం చేసిన జయపూరి పండితులకు వామన్ పండిట్ తన యొక్క అద్భుతమైన శాస్త్రజ్ఞానము, విద్వత్ సామర్థ్యంతో నిరూపణములు, ఉపమానములు చూపి సమాధానపరచగలిగెను. తదుపరి ప్రశ్నించుటకు వామన్ పండితుని వంతు రాగా ఆయన ప్రశ్నలకు సమాధానపరచు సామర్థ్యము చాలని పండితులందరూ ఓడిపోయినట్లు ఒప్పుకొని శరణు వేడిరి. అందువలన వామన్ పండితుని అహంకారం తలకెక్కినది. ఇక నాకు విజయం ఖాయమని తలంచి ఉచ్చైస్వరంతో ఇట్లు పలికెను, అహం వ్యాఘ్ర, నేను పులిని, నన్నెదిరించే వారే లేరు అంటూ వికటాట్టహాసం మనరించెను. అంతలో సభలో నుండి ఒక సాధారణ పండితుడు, సమయస్ఫూర్తి కలిగిన వ్యక్తి, గోభక్షక అని అరిచినాడు. ఇతడు పులి అనగా గోవులను భక్షించువాడని వ్యాఖ్యానించినాడు. దానికి సమాధానమిచ్చుటకు తన వద్ద ఏ విధమైన సత్తా లేకపోయాను. వెంటనే అందరూ గొల్లున నవ్విరి. వామన్ పండితునకు తలవంపు కలిగెను. అచ్చటి నుండి చివాలున ఎవ్వరికీ క్షమాపణలు కూడా చెప్పకనే లేచి వెడలిపోయాను. ఆ అవమానము స్వయంకృతాపరాధము వలన కలిగినని తెలిసినా మనసుకు సమాధానం కుదరలేదు. చాలా కాలం పండిత సభలకు దూరంగా ఉండెను. అనేక సంస్కృత గ్రంథములు, కావ్యములు అంతకు ముందే రచించెను. కొంతకాలం ఆ విధంగా మానసిక వేదను అనుభవించిన తర్వాత కాశీలోనే జరుగు పండిత సభకు ఆహ్వానం రాగా తప్పనిసరిగా రాజాజ్ఞ పాటించి సభకు హాజరయ్యను. ఆ సభలో విష్ణువు అది కూడా లేక శివుడు అది కూడా అనే ప్రశ్న ఇచ్చినారు. దానికి అనేక మంది పండితులు వారి వారి శక్త్యానుసారం నిరూపణలు చేసిరి. వామన పండితుడు కూడా శివుడే అది కూడా అని వాదించను. కానీ మరొక్క పండితుడు మాధవుడను వాడు అనేక శాస్త్ర పురాణములలోని విషయములను ఉద్ఘాటించి విష్ణువే అది కూడా అని నిరూపించినాడు.
చివరకు వామన్ పండితునకు అతనే గెలిచినట్లు ఒప్పుకొనక తప్పలేదు. మరుసటి రోజు సభలో తిరిగి ఆ మాధవ పండితుడే శివుని అధికుడని అనేకంగా నిరూపణలు చేసి సభలోని పండితులందరినీ నిరత్తులను ఉనరించెను. నిన్నటి రోజున ఈ ఉపమానములు ఆయా పురాణములలో తనకు లభించని కారణంగా వామన్ పండితుడు ఓడిపోయితేనే అని చింతించెను. 2 రోజులు సభలోని వామన్ పండితునకు ఓటమి కలిగి మనసుకు చికాకు పరిచెను. మనశ్శాంతికే తీర్థాటమునకు బయలుదేరను. ఒక క్షేత్రమందు వామన్ పండిట్ నదీ తీరమందు నిలిచి జీవితంలో తనకేర్పడిన పరాజయమును తలంచి ఇంతటి అపఖ్యాతి భరిస్తూ జీవించే కన్నా ఈ నదియందు దూకి ఆత్మహత్య చేసుకుంటే ఈ బాధల నుండి విముక్తి లభిస్తుందేమో అని ఆలోచిస్తుండగా ఒక విచిత్ర సంఘటన జరిగింది. వామన్ శాస్త్రికి బ్రహ్మరాక్షసుని హితబోధ. ఎదురుగా ఒక బ్రహ్మరాక్షసుడు ప్రత్యక్షమై శరణు శరణు అనగానే వామన్ శాస్త్రి విస్తుపోయి చూస్తున్నాడు. నీవెవరు, నీకేమి కావాలి అని ప్రశ్నించాడు. అప్పుడు ఆ బ్రహ్మరాక్షసుడు ఇలా చెప్పాడు. అయ్యా, నీ దయ నాకు కావాలి అని ఇట్లు చెప్పసాగాను. నేను గొప్ప పండితుడనై ఉండి ఒకప్పుడు చాలామంది విద్యావంతులందరినీ అగౌరవపరిచి గురువులను కూడా లెక్క చేయక భక్తి శ్రద్ధ వినయ సంపద లేని కారణంగా అందరినీ హింసించి దైవ దర్శనం కూడా చేయక దుష్టత్వంతో సంచరించిన కారణంగా ఆ జన్మ ముగియగానే బ్రహ్మరాక్షసుడనైతిని. ఆనాటి గర్వకారణంగా నిరంతర జయకాంక్ష మూలంగా తీరని ఆకిలి దప్పులతో ఈ రూపం ధరించి సంచరిస్తున్నాను. అట్లు సంచరిస్తూ అదిగో ఆ కనిపించే మర్రి చెట్టును ఆశ్రయించి తిని దానిపై అంతకు ముందు నుండే 2 బ్రహ్మరాక్షసులు నివసిస్తున్నాయి. నాకు కూడా ఆశ్రయమిమ్మని కోరి తిని వారు సమ్మతించలేదు. దూరంగా వేరొక చెట్టుపై నుండుటకు పోగా దానిపైన కూడా ఉండవద్దని వారు కలహిస్తున్నారు. అందుకే మిమ్ము శరణు కోరుచున్నాను అని విన్నవించుకున్నాను. ఈ పరిస్థితిలో తన సహాయం అర్థించుటలో గల కిటుకు ఏమిటో పండితునికి అర్థం కాలేదు. అంతా విని బ్రహ్మరాక్షసునితో, మరి ఇదంతా నాతో ఎందుకు చెప్పుచున్నావు? నేను చేయగలిగిన సహాయం ఏమిటి అని ప్రశ్నించగా అతడు, అయ్యా శాస్త్రి గారు, ఆ 2వ చెట్టు తాము దేహం వీడిన తర్వాత బ్రహ్మరాక్షసుడై వచ్చే వరకు మీ కొరకు సురక్షితము చేయించినట్లు ఆ బ్రహ్మరాక్షసులు ఇరువురు చెప్పుచున్నారు. తమరిప్పుడే ఈ నదిలో దూకి శరీరం వదిలినచో నాకు తావు లేకుండా పోవును. మీ జీవితం పూర్తయి మీరు వచ్చే వరకు ఆ చెట్టుపై నుండుటకు నాకు అనుమతి కావలెను. అందులకై నా ప్రార్థన ఏమంటే తమరు ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవలదు అని చెప్పగా వామన్ శాస్త్రికి ఆశ్చర్యము, భయము, నిరాశ, నిస్పృహలన్నీ ఒక్కసారిగా ఆవరించి దుఃఖంతో గొంతు పెగిలి మాట రాక తికమక పడుచు కొంతసేపటికి గురుక్క తిప్పుకొని, ఏమి నేను బ్రహ్మరాక్షసత్వం పొందుదునా? వద్దు వద్దు ఓ మహాశయ, నాకు అట్టి స్థితి కలుగగుండు ఉపాయం ఏదైనా సూచించు. నేను ఆ చెట్టుపైకి రానే రాను. నీవే స్థిరంగా ఉందుదుగాక. నాకే మాత్రం ఉపకారం చేసి పెట్టు. జన్మ జన్మలకు నీకు నేను రుణపడి ఉంటాను అని నమస్కరించినాడు. ఆ బ్రహ్మరాక్షసుడు, ఏమయ్యా పండితవరేణ్య, నీవు మహా పండితులందరినీ ఓడించిన వాడవు. నీకు తెలియని శాస్త్రమున్నదా? సద్గురు సమాశ్రయం ఒక్కటే శరణ్యం. మహాత్ముల దర్శనమే దుర్లభం. వాళ్లను దర్శించినప్పటికీ గుర్తింపు ఉండాలి కదా. దానికి ఎన్నో జన్మల పుణ్యం కలిగి ఉండాలి. మన ప్రక్కనే ఉన్నా ఎదురుగా ఉన్నా కూడా అందరికీ గుర్తింపు కలగదు. ఎందుకంటే మన వంటి మనుషులే కదా వారు కూడా అన్న భావనే గుర్తించకుండా చేస్తుంది. ఇదంతా మీకు తెలియని విషయం కాదు. అడిగారు కాబట్టి చెబుతున్నా. సద్గురువుని అన్వేషించి గుర్తించి వరించి ఆశ్రయించి నిష్కామంగా సేవించగలిగితే సమస్త పాతకములు నిర్మూలించబడతాయి. బ్రహ్మరాక్షసత్వం గురించి దిగులేముంది? అది కూడా తప్పుతుంది. అది ఒక్కటే మార్గం ఈ భూమి పైన నాకు తెలిసినది. కానీ మాకు ఆ అవకాశం లేదు. తమరు ప్రయత్నిస్తే మంచిది. నాకు ఆ పుణ్యంలో కొంచెం భాగం వస్తుంది అని సలహా చెప్పాడు. వామన్ శాస్త్రి, అయ్యా, నాకు నీవు చెప్పిన భవిష్యత్తును విన్నంతనే మతిపోయింది. ఆలోచనలేమీ తట్టడం లేదు. నీవు మంచి మార్గం సూచించావు. అటువంటి సద్గురు దేవుడు ఎక్కడున్నాడో కాస్త చెప్పి పుణ్యం కట్టుకోవయ్యా అంటూ చేతులు జోడించి అడిగినాడు. బ్రహ్మరాక్షసుడు, ఆర్య, నాకు తెలిసినంత వరకు విషయం చెప్పాను. ఇక్కడికి దగ్గరలో దేహు గ్రామంలో తుకారాం మహారాజ్ అనే మహాత్ముడున్నాడని విన్నాను. వారిని దర్శించి వారి సలహాను పొంది వారు చెప్పినట్లు చేయండి అని సమాధానం చెప్పి అంతర్ధానమైపోయాడు.
వామన్ శాస్త్రికి తన పాండిత్యం తనకి ఎంత చేటు తెచ్చిందో ఇప్పుడు పూర్తిగా తెలియవచ్చినది. అయినా కొంత సంతోషం కూడా కలిగింది. ఏలనంటే ఆ బ్రహ్మరాక్షసుని పుణ్యమా అని తనకు రాబోయే చేటు తెలిసింది. ఇది ఒక విధంగా తన పూర్వజన్మ పుణ్యం కావచ్చు. అదే రకంగా తనకు సద్గురు సేవా భాగ్యం కూడా లభించిందంటే ఆ ఆపద గడిచినట్లే అనుకొని ఊరట పొందినాడు. త్వరగా స్నానానుష్ఠానములు ముగించుకున్నాడు. సంత్ తుకారాం మహారాజ్ వారెక్కడ ఉన్నారని విచారించుకుంటూ దేహుగాంకు ప్రయాణమైనాడు. దారి పొడుగునా సద్గురు కావాలి, ఆయనను శరణు పొందాలి, ఇదే స్మరణతో దేహుగాం చేరుకుని శ్రీ తుకారాం మహారాజ్ వారి నిలయానికి చేరుకున్నాడు. సంతు మహారాజ్ వారి మహాసంకీర్తనం అపూర్వంగా జరుగుతున్నది. ఆ సమయంలో అది ప్రదోష సమయం. అక్కడకు చేరుకోగానే ఆనందం పొంగులు వారుచున్నది. మనసులోని చింతలన్నీ దూరమై బాధంతా దూదిపింజంలాగా గాలిలో ఎగిరిపోయినట్లు అనిపించింది. ఆ రసవత్తరమైన సంకీర్తనామృత లహరిలో తలమునకలైనాడు. పరిసరాలను మరిచి వివశుడైనాడు. అలాగే తన్మయత్వంలో కొంత తడువుండిపోయినాడు. ఇంతలో భక్తులందరికీ ఆశీస్సులిచ్చి ఆశ్వాసమిచ్చి వీడుకోలు పలికిన సంత మహాత్ముడు తన్మయత్వంలో మునిగి ఉన్న వామన్ శాస్త్రిని చూశారు. దగ్గరకు పిలిచి, ఎవరు స్వామి తమరు అంటూ పలకరించగా బాహ్యస్మృతి కలిగిన శాస్త్రి, అయ్యా, నా పేరు వామన్ శాస్త్రి. నేను సద్గురువును వెతుక్కుకొనుచు ఇక్కడికి చేరుకున్నాను. తమరు నాకు గురుత్వం వహించి నన్ను శిష్యునిగా స్వీకరించి మార్గనిర్దేశనం చేయగోరుచున్నానని నమస్కరించబోగా శ్రీ తుకారాం మహారాజు వారిని నిరోధించి, ఆర్య, తమరు బ్రాహ్మణులు, నేను బ్రాహ్మణేతరుడను. తమరు నాకు నమస్కరించ తగదు. నేనే తమకు నమస్కరించదనగా శాస్త్రి గారు ఖిన్నుడై ఆయనను వారించి, నేను మహాపాపిని, దీనుడును, పుణ్యహీనుడను, నన్ను పెద్ద చేయవలదు మహాత్మా అని తన వృత్తాంతమంతయు పూసగుచ్చినట్లు తెలిపి కన్నీరు మున్నీరైనాడు. ఆ పైన తమ సూచనను అనుసరించి నడవగలవాడనని చెప్పగా మహాత్ముడైన తుకారాం గారు కొంత తడువు యోచించి, ఆర్య, నాకు ఒక ఆలోచన వచ్చినది. తమరు ఎంత కష్టమైనా పడటానికి సిద్ధమైతే చెప్పగలను అన్నారు. శాస్త్రి గారు, మహాత్మా, ఏమీ సంకోచించవద్దు. మీ సూచన నేను ఎంత కష్టమైనా పాటిస్తాను. నాకు కావలసింది సద్గురు సేవ అన్నాడు. అయితే చెప్తాను వినండి. మీ ఆపదను తొలగించగల సమర్థులు ఒక్కరే, ఆయనే శ్రీరామదాస స్వామి. వారెక్కడ ఎప్పుడు లభిస్తారో మాత్రం చెప్పలేను. ఎక్కువ సమయాలలో అరణ్యాలలో ఉంటారు. అప్పుడప్పుడు తీర్థయాత్రలు చేస్తారు. వారు నిరంతరం పర్యటిస్తూ ఉంటారు. వారి సాన్నిధ్యం గనక లభించితే మీ సమస్య తీరినట్లే అని బోధించారు. శాస్త్రి గారు వారి వద్ద వేడుకోలు తీసుకుని అలా సద్గురు స్మరణ చేస్తూ బయలుదేరినారు. శ్రీ సమర్థుల వారి ప్రవచనాలు ఎక్కడన్నా ఉన్నాయా అని విచారించుకుంటూ మహారాష్ట్రమంతా గాలించి ఎట్టకేలకు వారి శిష్యులైన దివాకర భట్టు ద్వారా శ్రీ సమర్థ రామదాస స్వామి ఉన్న ప్రదేశం తెలుసుకున్నారు. వారు ఆ సమయంలో కొల్హాపూరు నందు మకాం చేసి ఉన్నారు. వారున్న ప్రదేశం తెలుసుకొని వారిని దర్శించాడు. శ్రీ సమర్థులు దూరం నుండే, ఏమీ పండితవర్య, తమరు వెంటనే పోయి 12 సంవత్సరములు బద్రికాశ్రమంలో తపశ్చర్య ఆచరించాలి అని ఆదేశించారు. వామన్ శాస్త్రి, మహాత్మా, తమ పాదసేవ చేసి తరించాలని వచ్చాను అన్నారు. గురువుగా వరించావు గాని గురువు చెప్పిందే చెయ్యాలని ఇంకెప్పుడు తెలుసుకుంటావు అని స్వామి అనగానే, చిత్తం స్వామి, అలాగే చేస్తానని సరాసరి బద్రికాశ్రమానికి చేరి అక్కడ 12 సంవత్సరాలు కఠోర తపస్సు ఆచరించారు. వామన్ శాస్త్రి గారికి ఏ దర్శనము లభించలేదు. నిరాశే మిగిలిపోయినది. ఆయనకు విసుగు వచ్చినది. ఒక కొండ అంచుకు పైకి పోయి అక్కడి నుండి లోయలోనికి దూకి ఆత్మహత్య చేసుకోవాలనే సంకల్పం కలిగింది. ఆ ప్రకారం వెళ్ళి హరినామ స్మరణ చేసి దూకబోయే సమయానికి శ్రీహరి దర్శనమిచ్చి, ఓయి బ్రాహ్మణ, ఏ స్థితిని వద్దని ఇంత కష్టపడినావో మరలా దాని కొరకే ఈ ప్రయత్నం చేస్తున్నావా అని మందలించారు. ఆహా, నిజమే కదా, ఆత్మహత్య ద్వారా రాబోన్నది బ్రహ్మరాక్షసత్వమే కదా. చీ, నా బుద్ధి ఇలా ఎందుకు హీనంగా ఆలోచిస్తున్నది అనుకుని, ప్రభు శరణు అనగానే శ్రీహరి, ఏమి కావాలో కోరుకో, వరం ప్రసాదిస్తానన్నారు. దేవాది దేవ, కరుణామూర్తి, దీనదయాలో నన్ను అనుగ్రహించండి. సద్గురు సన్నిధిని, సేవా భాగ్యముని ప్రసాదించండి. నాకు రాబోవు దుర్గతి నుండి తప్పించండి అని ప్రార్థించాడు. శ్రీమన్నారాయణుడు, ఓ ఈ వామన శాస్త్రి, నీవు వైకుంఠ ప్రాప్తి కోరుకున్నా ఇవ్వగలను, లేక నా పదవినే కావాలన్నా సంతోషంగా ప్రసాదించగలను. కానీ సద్గురు సేవను
సన్నిధిని ప్రసాదించుట నా వల్ల కాదు. సద్గురువు మార్గదర్శనాన్ని మీకు ఇప్పించగలరు, కానీ మాకు ఆ శక్తి లేదు. మీరు మరలా వారి వద్దకే పోయి శరణు పొందండి అని పలికి అదృశ్యమైనారు. వామన పండితుడు శ్రీ సమర్థులు ఎక్కడ ఉన్నారు అని విచారించుకుంటూ వచ్చి వారు సజ్జనగడలో ఉండగా వారిని దర్శించారు. పండితుడు నోరు విప్పి చెప్పే లోపునే జరిగినదంతా శ్రీ సమర్థులే పూసగుచ్చినట్లు చెప్పుచుంటే అందరూ విస్తుపోయి చూస్తున్నారు. పండితుడు ఆ వాక్కై నిలిచినాడు. చేతులు జోడించి, వామన్ శాస్త్రి, మన్నించండి గురుదేవా, ఒక్క పొరపాటు చేయడం ద్వారా నా బుద్ధి తిరిగి అనేక పొరపాట్లు చేస్తున్నది అన్నారు. శ్రీ సమర్థులు ఇలా సెలవించారు. మీరు చేసిందేదో చేశారు శాస్త్రి గారు. ఇప్పుడు తమరు వెళ్ళి శ్రీశైలంలో మల్లికార్జున స్వామి గూర్చి తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకోండి. మీ సమస్య దానంతటదే పోతుంది అని ప్రబోధించారు. శాస్త్రి గారు కాళ్ళు ఏడ్చుకుంటూ శ్రీశైలం చేరి తపస్సు ప్రారంభించారు. వామన్ పండితునికి సద్గురు సేవ పైన ధ్యాస. అదే కోరికతో తీవ్రమైన తపస్సును కొనసాగించాడు. శ్రీశైలంలో తపస్సు చేస్తున్న సమయంలో శ్రీ సమర్థుల వారు అదృశ్యంగా శాస్త్రి గారి మనసులోని సంశయాలన్నీ తీర్చి సద్భక్తిని ప్రదీప్తం చేశారు. 12 సంవత్సరాల తపశ్చర్య అనంతరం వామన పండితునకు శ్రీ మల్లికార్జున స్వామి, భ్రమరాంబ మాతల దర్శనం లభించి ఆశీర్వాదం లభించింది. శ్రీ దత్త భగవానుని దర్శనం ఆశీర్వాదం లభించింది. శ్రీ దత్త భగవానుడు దర్శనం ఇచ్చి సద్గురు సమాశ్రయం లభించుగాక అని దీవించినారు. వామన పండితుడు మనసు అమితమైన తృప్తిని, శాంతిని పొంది తిరిగి శ్రీ సమర్థుల సన్నిధికి ప్రయాణమైనాడు. విద్యాసాగర, గురువులను చేరిన భక్తులు గురువులే తమ కర్మలను, బాధలను తొలగించాలని కోరుకుంటారు. గురువులు కర్మ నివారణకు, బాధ తీవ్రతను తగ్గించడానికి కరుణతో ఏదో ఒక సాధనను విధిస్తారు. పూజ, జపం, యజ్ఞం, పారాయణ లేక శ్రవణం, భారత, భాగవత, రామాయణంలో అనగా ఏదైనా ఉపాయంగా సూచన చేస్తారు. దానిని పాటించి శ్రద్ధతో ఆచరించవలసిన బాధ్యత భక్తులదేనని తెలుసుకోవాలి. కర్మఫలాలు అనుభవం ద్వారా కొంత, ఈ సాధనలను ఆచరించుట ద్వారా కొంత బలహీన. తిరిగి గురు సన్నిధికి చేరిన వామన పండితుడు ఎలా సమర్థుల చేత మెరుగు పెట్టబడినాడో తెలుసుకుందాం. బంగారంతో నగలు చేయువారు దానిలో కొన్ని ఇతర లోహములను కూడా కలిపి చేస్తుంటారు. ఆ బంగారం యొక్క సంగంతో ఆ లోహం కూడా విలువను పొందుతుంది, శరీరంపై ధరించబడుతుంది. కానీ తిరిగి మరొక నగ తయారు చేయనప్పుడు బంగారు కళ తిరిగిపోతుంది. అందుకని కంసాలి పెద్ద కొలిమిలో పెట్టి దానిని పూర్తిగా కరిగించి మలినములను తొలగించడానికి ద్రావకంలో వేస్తాడు. ఆ ద్రావకంలో బంగారం తప్ప మిగిలిన లోహాలన్నీ కరిగిపోతాయి. చివరికి మేలిమి బంగారు మెరుపులతో మిగులుతుంది. దానితో చేసిన నగ ఎన్నటికీ మెరుపు తగ్గదు. 12 సంవత్సరముల తర్వాత తిరిగి శాస్త్రి గారు గురు సన్నిధికి చేరుకున్నారు. ఈసారి శ్రీ సమర్థులు అంత దూరాన వస్తున్న వామన్ శాస్త్రి పండితుని చూస్తూనే, ఓ బ్రహ్మ పిశాచమా పో అని గర్జించి పలికారు. వామన్ శాస్త్రి గారికి ఆవజీవాలు కృంగిపోయినట్లయింది. సద్గురు నాథుల సేవలో నిమగ్నమై తమ పాప పరిహారం చేసుకోవాలనుకున్నాడు. ఏ దుస్థితిని తాను పొందకూడదని భావించాడో ఆ పేరు చెవిన పడగానే స్తంభించిపోయి నిలబడిపోయాడు. శ్రీ సమర్థుల వారు వామన్ పండితుని రమ్మనండి అని శిష్యులను ప్రేరణ చేశారు. వారు వచ్చి చేయి పట్టి సద్గురునాథుని చెంతకు తీసుకుని పోగా అమాంతంగా వారికి పాద నమస్కారం చేసి, స్వామి, నా ఓపిక అంతా సడలిపోయింది, నన్ను నీ పాదాల వద్ద నిలుపుకో అంటూ ప్రార్థించాడు. చిరునవ్వులతో శ్రీ సమర్థులు ఆశీర్వదించి, నీ దుష్కర్మ తొలగిపోయింది శాస్త్రి, నీవు ఈ రోజు నుండి ఈ ఆశ్రమం వదలవద్దు, ఇక్కడే ఉండమన్నారు. అపరిమిత ఆనందభరితుడైన వామన్ పండిట్ కోటి ధన్యవాదాలు చెప్పుకున్నాడు. ఆశ్రమంలో ఉంటూ తాను ఏమి చేయాలో తెలుపమని శ్రీ సమర్థుల వారిని కోరుకునగా వారు, నీవు నిత్యం దాసబోధ గ్రంథం పారాయణం చేయమని ఆదేశించారు. ఆ గ్రంథం మరాఠీ భాషలో వ్రాయబడింది. శాస్త్రి గారు సంస్కృత పండితుడు. తొలుత అంత రుచిగా అనిపించలేదు, కానీ కొంతకాలం తర్వాత దాని విశేషాలు మనసులో అవగాహనకు రావడం ప్రారంభమైంది. అలా కొంతకాలం గడిచింది. విద్యాసాగర, సద్గురు సేవా భాగ్యం లభించాలంటే 12 సంవత్సరములు కానీ, గురు నివాస క్షేత్ర సేవ కానీ, గురు ఆజ్ఞ ప్రకారం వారి నిర్దేశించిన కార్యమును కానీ
శ్రద్ధతో నిష్ఠతో ఆచరించాలి. అమితమైన ప్రేమతో సర్వ జీవులను ప్రేమించుచు సేవలు చేయుట అవసరమని దీనిని బట్టి మనకు తెలుస్తున్నదని తెలిపి ఇక ముందు ముందు విషయాలు నిత్యానందులు ఇలా వివరించసాగిరి. జయ జయ రఘువీర సమర్థ శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సాంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ శ్రీ విఠల్ బాబాజీ విరచిత శ్రీ సమర్థ రామదాస విజయంలోని 24వ అధ్యాయం సంపూర్ణం.